ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ స్ట్రక్చర్ మోడలింగ్. స్ట్రక్చర్ మోడలింగ్ అంటే ఏంటి? మనకు తగ్గట్టుగా ఇప్పుడు ఇది ఒక బ్లాక్ ఉంది. ఇది హాఫ్ యాడర్, ఇది ఇంకో హాఫ్ యాడర్. 2 హాఫ్ యాడర్లు యాడ్ చేసి ఒక ఆర్ గేట్ యాడ్ చేస్తే మనకి ఫుల్ యాడర్ వచ్చింది. సేమ్ అదే విధంగా నేను అగైన్ ఇది ఒకసారి రాసి ఇంకోసారి రాయకుండా నెట్ వాడకుండా సేమ్ ఒకసారి హాఫ్ యాడర్ ఒక హాఫ్ యాడర్ డిజైన్ ఫస్ట్ ఒక హాఫ్ యాడర్ డిజైన్ చేస్తారు చూడండి. స్ట్రక్చర్ మోడలింగ్ అంటే అర్థమైంది. ఫస్ట్ ఒక హాఫ్ యాడర్. ఇది ఒక హాఫ్ యాడర్. ఓకే. దీనికి ఏముంటాయి ఇన్పుట్స్? ఏ. నెక్స్ట్ ఇంకో ఇన్పుట్ ఏముంటది? బి. ఓకే. ఇది ఒక హాఫ్ యాడర్. ఓకే. నెక్స్ట్ ఈ హాఫ్ యాడర్ అవుట్పుట్స్ ఏముంటాయి? సమ్, క్యారీ. జస్ట్ ఈ బ్లాకే ఇక్కడ నేను డ్రా చేశాను. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాను? దీని మీద ఒక డిజైన్ మోడల్ రాస్తాను చూడండి ఒకసారి. నెక్స్ట్ హాఫ్ యాడర్ డిజైన్ మోడల్. ఓకే. మనకు తెలుసు హాఫ్ యాడర్లు ఏముంటాయో. ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ దిస్. ఇక్కడ ఏంటాయి? క్యారీ, సమ్. ఇది సమ్, క్యారీ. ఓకే. నేను రివర్స్ రాశాను, నో ప్రాబ్లం. సమ్, క్యారీ. ఓకే. ఇప్పుడు రాద్దాం నేను కోడ్. ఓకే. మాడ్యూల్ నేమ్ ఏంటి? హాఫ్ యాడర్. హాఫ్ యాడర్స్. నెక్స్ట్ ఇంకేంటి? నేను మాటికి ఇన్పుట్ అవుట్పుట్ అని రాయను ఈసారి నుంచి. జస్ట్ సేమ్ ఇక్కడ నేను డిఫైన్ చేస్తాను ఏంటో. ఓకే. ఏంటవి? ఇన్పుట్ ఏంటి? ఏబి, ఏ కామా బి. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి? సమ్, క్యారీ. ఓకే. ఇప్పుడు నేను ఏమన్నా అంటే 2 బ్లాక్లు వస్తాయి కాబట్టి దీన్ని క్యారీ 1 కింద, దీన్ని సమ్ 1 కింద నేను డిఫైన్ చేస్తున్నాను. ఓకే. సో క్యారీ 1, సమ్ 1. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ స్టార్ట్ అయింది బ్రాకెట్, ఇక్కడ ఎండ్ అయిపోయింది. చూసుకోండి ఒకసారి. నేను మళ్ళీ నీట్గా రాస్తున్నాను. ఓకే. సమ్, క్యారీ. నెక్స్ట్ ఇక్కడ ఏం లేవు మనకి వైర్స్ కానీ నెట్స్ కానీ. సో ఇన్పుట్ అవుట్పుట్. ఓకే. నెక్స్ట్ గేట్ లెవెల్ కాబట్టి గేట్ లెవెల్ వద్దు, డేటా ఫ్లో రాస్తాను నేను. ఓకే. షార్ట్ కట్లో అయిపోయింది. ఓకే. అసైన్, ASSIGN, అసైన్ సమ్ ఏంటి? సమ్ ఈజ్ ఈక్వల్ టు A XOR B. ఓకే. నెక్స్ట్ క్యారీ, అసైన్ క్యారీ ఈక్వల్ టు A అండ్ B. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎండ్ మాడ్యూల్. నేనేమన్నా అంటే ఇక్కడ హాఫ్ యాడర్ నేను డైరెక్ట్ ఇక్కడ రాసాను. మీరు ఎక్కడ కూడా రాసుకోండి, నో ప్రాబ్లం. హాఫ్ యాడర్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఇన్పుట్ ABC అని షార్ట్ కట్ రాస్తున్నాను ఇప్పుడు నుంచి. ఓకే. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్ రాశారు మీరు. ఓకే. ఎండ్ మాడ్యూల్ ఎండ్ మాడ్యూల్ అయిపోయిందంట. ఇది ఇప్పుడు రన్ చేస్తే మనకి హాఫ్ యాడర్ సేమ్ ఇది వచ్చేసి హాఫ్ యాడర్. ఇక్కడ సేమ్ ఈ బ్లాక్ వస్తుంది. ఓకే. నేనేం చేస్తున్నాను? ఇది సబ్ మాడ్యూల్. నెక్స్ట్ నేను చేస్తున్నాను, ఇది ఇక్కడ రాస్తా చూడండి. ఇక్కడ గీస్తాను. ఇది ఇంకో హాఫ్ యాడర్. ఇది ఒక హాఫ్ యాడర్. నెక్స్ట్ ఏంటి? సేమ్ సమ్, దీనికి కంట అయింది ఇక్కడ. దీనికి ఇన్పుట్స్ ఏముంటాయి? 2 అవుట్పుట్లు, 2 ఇన్పుట్లు. ఓకే. సేమ్ దీనికి కూడా AB ఉంటాయి. AB. దీనికి అవుట్పుట్ కూడా క్యారీ సమ్ ఉంటాయి. క్యారీ సమ్. ఓకే. సేమ్ ఇదే రిఫ్లెక్ట్ అయింది. AB సేమ్ ఇదే. ఓకే. నేను వేస్తాను ఇక్కడ. ఇది సబ్ మాడ్యూల్, సబ్ డిజైన్, సబ్ మాడ్యూల్.
నెక్స్ట్ రాయబోయేది ఏంటంటే మెయిన్ మాడ్యూల్. ఓకే, మెయిన్ మాడ్యూల్ రాయాలి చూద్దాం. ఓకే, అంటే దీన్నే నేను 2 టైమ్స్ రన్ చేస్తాను, ఇక్కడ ఇక్కడ ఎలా రన్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, సరేనా? చూద్దాం ఒకసారి. ఓకే, సబ్ మాడ్యూల్ మెయిన్ మాడ్యూల్ చూద్దాం ఒకసారి. మెయిన్ మాడ్యూల్ నేను దీనికి నేను నేమ్ ఇచ్చుకున్నాను. ఓకే, మాడ్యూల్ సిమ్యులేషన్ టైంలో, స్క్రీన్ రికార్డింగ్ సిమ్యులేషన్ టైంలో ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి ఏం చేస్తున్నాను నేను. ఓకే, కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఓకే, మెయిన్ మాడ్యూల్. సో సేమ్ ఇందాట్లాగా ఇవన్నీ సేమ్ డిఫైన్ చేసేయండి, నో ప్రాబ్లం. మాడ్యూల్ ఇన్పుట్ అవుట్పుట్ రాస్తాను, డైరెక్ట్ రాయట్లేదు, ఇండైరెక్ట్ రాస్తున్నాను. మాడ్యూల్ సేమ్. ఇప్పుడు ఏంటి, నేను ఇది ఆఫ్ యాడర్, ఫుల్ యాడర్ డిజైన్ చేద్దాం అనుకున్నా. ఫుల్ యాడర్ మనకు కావాల్సిన ఫుల్ యాడర్ కదా, అందుకే వేస్తాను ఫుల్ యాడర్ నేమ్ ఇస్తాను. చూడండి, ఫుల్ యాడర్. ఓకే, ఇన్పుట్ సేమ్ అదే ఇన్పుట్ ఏ కామా బి కామా. ఇన్పుట్ కి ఫుల్ యాడర్కి ఏముంటాయి, నెక్స్ట్ ఇన్పుట్ సీన్ కూడా ఉంటుంది. సీన్ సి ఇన్ ఫుల్ యాడర్ అంటే 3 ఇన్పుట్స్ కదా, సో సీన్ కూడా వస్తుంది. ఓకే, సీన్ కామా ఇన్పుట్, నెక్స్ట్ అవుట్పుట్ సమ్ కామా క్యారీ. ఓకే, ఇది ఇక్కడ డైరెక్ట్గా రాదు, ఇండైరెక్ట్గా వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్తాను. ఇక్కడ సమ్ క్యారీ మెయిన్ కావాల్సిన సమ్ క్యారీ కదా, ఫుల్ యాడర్లో మెయిన్ కావాల్సింది సమ్ క్యారీ. మీ ఇష్టం, కీవర్డ్ వేరియబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తాను, ఫుల్ యాడర్ ఇచ్చాను, ఇన్పుట్ అవుట్పుట్ అన్ని ఇచ్చేసాను. దీన్ని ఇక్కడ ఇన్పుట్ అని రాసి విడిగా కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. 2 టైమ్స్ ఎందుకు రాయడానికి, స్పేస్ సరిపోవట్లేదు నాకు బోర్డు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు మెయిన్ ఏంటంటే వైర్స్ డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇవ్వాల్సిన వైర్స్ మెయిన్ చూసుకోండి. వైర్ ఎందుకు వైర్ ఇమ్మన్నా అంటే, ఇది ఇక్కడ ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, మధ్యలో కొన్ని వచ్చినాయి కదా, వీటిని మనం వైర్స్ కింద డిక్లేర్ చేసుకొని దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ఎలా పడితే కనెక్ట్ చేయడానికి కుదరదు కదా, అందుకని నేను వైర్స్ అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వైర్ ఏంటి, క్యారీ 1 ఒకటి వైర్, నెక్స్ట్ సమ్ 1. ఓకే, సమ్ 1. నెక్స్ట్ ఇంకో డౌట్ వచ్చింది నాకు, ఏంటి క్యారీ 1 సమ్ 1, ఈ సీన్ ఎక్కడ వాళ్ళు మరి, అదే సీన్ సపరేట్. ఓకే, ఇంకొక నెట్ డిక్లేర్ చేస్తాను, ఇంకో నెట్ C1, అది నెట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి. ఓకే, అది ఇవ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు తావు చెప్తాను మీకు. ఓకే, C1. ఓకే, వైర్. నెక్స్ట్ ఏంటి, మనము ఇచ్చేసాం ఫుల్ యాడర్. నెక్స్ట్ ఫుల్ యాడర్ అంటే ఏంటి, 2 ఆఫ్ యాడర్స్, కంబైన్ ఆఫ్ 2 ఆఫ్ యాడర్స్. సో ఈ ఆఫ్ యాడర్ని 2 టైమ్స్ రన్ చేస్తాను, కాల్ చేస్తాను నేను. ఓకే, ఎలా చూడండి, ఇక్కడ సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ రాయండి. ఆఫ్ యాడర్ HA0. ఓకే, ఒక హాఫ్ యాడర్, మళ్ళీ ఇంకో హాఫ్ యాడర్ చూద్దాం. హాఫ్ యాడర్ HA1. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికి ఏమన్నా ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏమన్నా చూద్దాం సార్. ఓకే, ఇన్పుట్స్ ఏంటి దీనికి ఇన్పుట్స్ ఏంటి, ఫస్ట్ పార్ట్ ఇన్పుట్కి ఏంటి, ఇది హాఫ్ యాడర్ HA0. ఓకే, ఇది హాఫ్ యాడర్ ఇన్పుట్స్ ఏంటి, ఏ కామా బి. అవుట్పుట్ ఏంటి, సమ్ 1 క్యారీ 1. అయిపోయింది. నెక్స్ట్ హాఫ్ యాడర్ 2, ఈ హాఫ్ యాడర్ 2లో ఇన్పుట్స్ ఏంటి, ఇన్పుట్స్ మనం డైరెక్ట్గా ఇవ్వకూడదు కదా, ఇక్కడ మన నెట్స్ వస్తాయి మనకి. సో ఏం చేస్తాం, ఇన్పుట్స్ ఏముంటాయి చూడండి, ఈ హాఫ్ యాడర్కి మనం సీని కనెక్ట్ చేసాం. సీన్. ఓకే, ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇంటర్నల్గా సర్క్యూట్ డయాగ్రామ్ నేను స్క్రీన్ రికార్డ్ టైంలో గీసి చూపిస్తాను, బాగా అర్థమైంది. ఓకే, సో ఇక్కడ దీన్ని కనెక్ట్ చేశాను. ఓకే, సేమ్ ఇది తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేశాను, లోపల బ్లాక్ ఉంటుంది ఒకటి, చూపిస్తాను నేను తర్వాత. ఓకే, మీరు నోట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇది ఎందుకు ఇక్కడ కనెక్ట్ చేశాను, రెడ్ మార్క్ పెడతాను ఎందుకు. ఓకే, HA0. నెక్స్ట్ ఏంటి, దీనికి ఇన్పుట్స్ ఏముంటాయి, సీన్. ఓకే, సీన్ ఒకటి, నెక్స్ట్
నెక్స్ట్ దీనికి ఇది ఇచ్చేసేయడమే డైరెక్ట్గా. కనెక్ట్ అయిపోయింది కదా సమ్ 1. సమ్ 1 డైరెక్ట్ ఇది కనెక్ట్ అయిపోయింది చూసుకున్నారుగా, ఇది ఈ లైన్ ఇది. ఓకే, సీన్ సమ్ 1. సీన్ సమ్ 1. అవుట్పుట్స్ ఏంటి? అవుట్పుట్స్ ఏమొచ్చిన అవుట్పుట్ దీనికి సమ్, సారీ అవుట్పుట్స్. సో ఓకే, సమ్ C1, సమ్ నెక్స్ట్ C1 వస్తుంది. డైరెక్ట్గా ఈ సమ్ పాస్ అయిపోయింది ఇక్కడికి, సమ్ 1 డైరెక్ట్గా సమ్కి వెళ్ళిపోయింది. ఓకే, ఎందుకు రాస్తున్నావు నీకు అర్థమైంది, మెల్లమెల్లగా అర్థమైంది. ఓకే, కంగారు పడకుండా. ఓకే, సమ్ 1 C1. నెక్స్ట్ ఏంటి మనకి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చినాయి? హాఫ్ ఆర్డర్కి ఏబి ఇచ్చాము, సమ్ 1 క్యారీ 1 ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు మీకు వస్తుంది ఈ క్యారీ 1 ఏమైందని. ఈ క్యారీ 1 దేనికి కనెక్ట్ చేయాలి మనం? ఈ ఆర్ గేట్ కనెక్ట్ చేయాలి. ఇందులో కనెక్ట్ చేశాను. నీటికి గీస్తానండి. ఓకే, నెక్స్ట్ ఇది ఓకే, ఆర్ గేట్కి ఇది కనెక్ట్ అయిపోయింది క్యారీ 1. నెక్స్ట్ ఏంటి ఆర్ గేట్కి ఇంకొక ఏంటి ఈ క్యారీకి, ఈ క్యారీ 1 ఈ క్యారీ 1. ఓకే, ఇప్పుడు అర్థమైంది మీకు. నెక్స్ట్ ఆర్ గేట్. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ ఏంటి? ఇప్పుడు ఈ ఆర్ గేట్ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఓకే, ఆర్ గేట్ అసైన్ ఏఎస్ఎస్ఐ జిఎన్ అసైన్ అసైన్ ఏంటది? సమ్ క్యారీ CARRY క్యారీ, మెయిన్ బ్లాక్ క్యారీ. ఇక్కడ మెయిన్ బ్లాక్ క్యారీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆపరేషన్ కాబట్టి ఆర్ ఆపరేషన్ పెడుతున్నాను. వేటి మధ్య జరిగింది ఆపరేషన్? ఎలా చెప్పండి మీకు? ఇది క్యారీ 1, ఇది క్యారీ 1 మెయిన్ బ్లాక్, ఇది C1, అదే ఇది నెట్, ఇంటర్నల్ నెట్. ఓకే, అందుకే నేను డిఫైన్ చేసిన ఇక్కడ ఇది ఇంటర్నల్ నెట్. C1 అనేది ఇక్కడ ఉంటుంది, అది ఇంటర్నల్ నెట్ కనబడదు మనకి. ఓకే, ఈ C1 మెయిన్ ఇంటర్నల్ నెట్ వైర్. ఓకే, క్యారీ 1 సమ్ అనేది ఇంటర్నల్ నెట్ మనకు కనబడదు అది. ఓకే, ఏదైనా తీసుకోవచ్చు, ఇదని తీసుకోవచ్చు, ఇదని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, అది ఇంటర్నల్ నెట్. ఓకే, C1 అనేది. ఓకే, నెక్స్ట్ ఏంటి? లాస్ట్ ఎన్ని మాడ్యూల్ ఇది. ఫస్ట్ మీరు ఆఫ్ యాడర్ అనగానే ఇది 2 బ్లాక్స్ కింద డివైడ్ చేసుకుంది, చూసుకున్నారుగా. దీన్ని నేను సర్క్యూట్ క్రియేట్ చేసి చూపిస్తాను, సర్క్యూట్ చేసి, అప్పుడు మీకు ఆటోమేటిక్ అర్థమైంది. ఈ C1 అనేది ఇంటర్నల్ నెట్. ఓకే, క్యారీ 1 సమ్ మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. ఈ క్యారీ 1 సమ్ అనేది, ఈ C1 అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, దాని ఇష్టం, అది డిఫాల్ట్, అదే చూస్ చేసుకునేది. ఏదైతే మిగిలిపోయిందో దాన్ని చూస్ చేసుకునేది. ఓకే, అదే చూసుకోండి. ఇది మెయిన్ మాడ్యూల్, ఇది సబ్ మాడ్యూల్. ఈ మెయిన్ మాడ్యూల్లో ఫస్ట్ సబ్ మాడ్యూల్ రాయండి, సబ్ మాడ్యూల్ రాసి చెక్ చేసుకోండి ఇలా వచ్చిందా లేదా. నెక్స్ట్ మెయిన్ మాడ్యూల్కి రండి, మెయిన్ మాడ్యూల్ కూడా డిజైన్ చేసి రన్ చేయండి. టెస్ట్ యూనిట్స్ అన్నిటి కామనే. ఓకే, టెస్ట్ యూనిట్స్తో టెస్ట్ చేయండి. ఎందుకు నేను చెప్తున్నా అంటే స్ట్రక్చర్ మోడలింగ్ ఇది 2 బిట్ గా సరిపోయింది, ఇది ఇంత ఈజీగా ఉంది. నెక్స్ట్ ఫుల్ యాడర్ అంటే 3 ఇన్పుట్స్ ఉంటాయి, ఇలాంటివి 4 కనెక్ట్ చేయాలి. ఫుల్ యాడర్ 4 కనెక్ట్ చేయాలి, ఫుల్ యాడర్స్ 3. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 4 బ్లాక్స్ ఉన్నాయి. ఈ 4 బ్లాక్స్ కనెక్ట్ చేయడం అంటే చాలా ఈజీయా? ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఈ విధంగా ఒక్కోటి బ్లాక్ క్రియేట్ చేస్తే ఎన్ని నెట్స్ వస్తాయి, ఎన్ని వైర్స్ వస్తాయి తెలియదు. అందుకని మనం ఈ ఫుల్ యాడర్ని ఈ విధంగా ఇద్దాం.
ఫుల్ యాడర్స్ 4 ఫుల్ యాడర్స్ని చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇది మెయిన్. ఇది ఒకటి చేస్తే చాలు మీకు వెరిలాగ్ మొత్తం వచ్చేసింది. వెరిలాగ్ హెచ్డిఎల్లో కాంబినేషన్ లాజిక్ డిజైన్ మొత్తం వచ్చేసినట్టే. ఇది వస్తే ఒకటి డిజైన్ వస్తే లాజిక్ అర్థమైతే చాలు. ఓకే, ఇక్కడ ఇది 4 బిట్ ప్యారలల్ యాడ్ అంటారు. 4 బిట్ యాడర్. ఓకే, ఒక ఫుల్ యాడర్లో 4 బిట్స్ A0 B0 A1 B1 A2 B2 A3 B3 సమ్ 1 సమ్ 2 సమ్ 3 సమ్ 4 క్యారీ 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 క్యారీ. ఓకే, దీన్ని మనం స్ట్రక్చర్ మోడల్ చేద్దాం. ఫస్ట్ ఈ ఫుల్ యాడర్ని యూజింగ్ 2 హాఫ్ యాడర్స్ చేద్దాం. సేమ్ ఇదే యూజింగ్ స్ట్రక్చర్ మోడలింగ్. నేను స్ట్రక్చర్ మోడల్ ప్రిఫర్ చేస్తాను, చాలా ఈజీగా ఉంటుంది అన్నిటికంటే. ఫస్ట్ 2 ఎక్స్పెరిమెంట్స్ డిఫికల్ట్గా ఉన్నా మూవ్ అయ్యే కొద్దీ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు C1 అనేది ఎక్కడ ఉందని. ఫుల్ యాడర్ దీనికి కన్ఫ్యూజ్ అవ్వరు. ఫస్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయినా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు. నేను చెప్తాను. ఓకే, సిమ్యులేషన్కి వెళ్తే అర్థమైంది. ఓకే, అంతే.